గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ కీలక ఉత్తర్వుల్లో తప్పిదాలు బయటపడ్డాయి. నిన్న 2 విభిన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఆరోగ్య శాఖ జారీ చేసింది. నిమ్స్ డైరెక్టర్ గా ఒక్కో జీవోలో ఒక్కో పేరుంది. ఒకే రోజు వెలువడ్డ 2 ఉత్తర్వుల్లో నిమ్స్ డైరెక్టర్ గా వేరు పేర్లు. ఒక జీవోలో రాహుల్ దేవరాజ్, మరో జీవోలో బీరప్పను నిమ్స్ డైరెక్టర్ గా పేర్కొంటూ ఉత్తర్వులొచ్చాయి. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా చెంగ్తు పేరుతో ఈ 2 ఉత్తర్వులొచ్చాయి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ కీలక ఉత్తర్వుల్లో బయటపడింది. నిన్న 2 విభిన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఆరోగ్య శాఖ జారీ చేసింది. నిమ్స్ డైరెక్టర్ గా ఒక్కో జీవోలో ఒక్కో పేరుంది. ఒకే రోజు వెలువడ్డ 2 ఉత్తర్వుల్లో నిమ్స్ డైరెక్టర్ గా వేరు పేర్లున్నాయి. ఒక జీవోలో రాహుల్ దేవరాజ్, మరో జీవోలో బీరప్పను నిమ్స్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీటెయిల్స్ మనకు చీఫ్ రిపోర్టర్ వాసుదేవ అందిస్తారు. వాసుదేవ, చెప్పండి, దీనిపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పందించిందా? ఇంతకీ ఏ జీవో కరెక్ట్? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కీలక ఉత్తర్వులు కూడా తప్పిదాలు అనేవి వెలుగు చూశాయి. నిన్న జారీ చేసినటువంటి 2 జీవోలకు సంబంధించి కూడా తెలంగాణ వైద్య శాఖకు సంబంధించినటువంటి 2 విభిన్న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోలో కూడా నిమ్స్ డైరెక్టర్ గా ఒక్కొక్క జీవోలో ఒక్కొక్కరి పేరును 2 రకాలుగా పేర్కొన్న నేపథ్యానికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూసినటువంటి జీవో కాపీలో కూడా ఒకే రోజు వెలువడినటువంటి 2 ఉత్తర్వులు కూడా నిమ్స్ డైరెక్టర్లు వేరు పేర్లను నమోదు చేశారు. అయితే నిన్న రాహుల్ దేవరాజ్ ను నిమ్స్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఏదైతే అంతర్జాతీయ వైద్య పర్యాటక కమిటీ సభ్యుడిగా బీరప్పను కూడా నిమ్స్ డైరెక్టర్ గా పేర్కొంటూ మరో ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2 ఉత్తర్వులు ఒకే డేట్ లో జారీ చేసినటువంటి తెలంగాణ ఏదైతే హెల్త్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా నిమ్స్ డైరెక్టర్లుగా 2 పేర్కొనడం, అంటే రాహుల్ దేవరాజ్ తో పాటు ప్రస్తుతం బీరప్ప నిమ్స్ డైరెక్టర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో దేవరాజును నియమించారు. కానీ బీరప్పను కూడా నిమ్స్ డైరెక్టర్ గా పేర్కొన్నారు. అంటే ఒక హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కూడా ఈ ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో కనీసం అంటే సెక్షన్ ఆఫీసర్లు కానీ లేదంటే అధికారులు కానీ చూడాల్సినటువంటి ఉత్తర్వులు, ఎందుకంటే ఒక జీవో విడుదలవుతుందంటే ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి జీవోలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో క్రిస్టియానా చెంగ్తు పేరుతో కూడా ఈ 2 ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ మెడికల్ టూరిజం జీవో అమలు కావాలంటే ఖచ్చితంగా కూడా బీరప్పను ఇప్పటికే పదవి నుంచి ఆయన తప్పుకున్న నేపథ్యంలో ఆ జీవోను మార్చాల్సిన పరిస్థితి. అంటే ఇలాంటి కీలకమైనటువంటి ప్రభుత్వ జీవోలు జారీ చేసిన నేపథ్యంలో 1కి 2 సార్లు చర్చించుకోవాల్సినటువంటి ఇలాంటి ప్రభుత్వ అధికారులు కనీసం చూడకుండానే సంతకం చేసిన నేపథ్యం కావచ్చు, ఆ సెక్షన్ ఆఫీసర్ల తప్పిదం కావచ్చు, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక జీవోల విషయంలో మాత్రం తప్పిదం జరిగింది. మరి చూడాలి వైద్య శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు. ఎందుకంటే హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు మీద క్రిస్టియానా చెంగ్తు పేరుతో కూడా ఈ 2 జీవోలు జారీ అయిన నేపథ్యంలో కూడా మరి ఎలా మరి పూర్తిగా కూడా మెడికల్ టూరిజం జీవో అమలు కావాలంటే ఖచ్చితంగా ఆ తప్పిదాన్ని సరిచేసి మళ్ళీ తిరిగి జీవోను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్ వాసుదేవ్.